కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం నోటిఫికేషన్ ఇచ్చేది లేదు, వాళ్ళు నియామకాలు జరిపింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నియామక పత్రాలు చేతికి ఇట్లా ఇచ్చేసి ఇవన్నీ కూడా మేమే భర్తీ చేసినాము, మేము చాలా నోటిఫికేషన్ ఇస్తుంటే విద్యార్థులందరూ కూడా ఇంత జాబులు వద్దని చెప్పేసి లొల్లి పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ మహానుభావుకి ఎవరైనా చెప్పండి. గత ప్రభుత్వం నిర్వహించిన నియామకాలు నువ్వు ఇచ్చి నేను భర్తీ చేసిన చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు మన గవర్నమెంట్ నుంచి మీరు ఇష్యూ చేయండి, నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఎస్ఏ నాట్ ఓన్లీ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ చాలామంది స్ట్రగల్ అవుతున్నారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ ఇవాళ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఎంత అన్యాయం జరిగిందో యావత్ రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉన్నారు. సో ఇంకా గురుకుల కానీ డిఎస్సి కానీ ఇంకా పవర్ సెక్టర్లో కానీ ఇవన్నీ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు మీకు ఏదైతే మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమన్నారంటే నిరుద్యోగుల వల్లనే నేను ఈ అధికారంలోకి వచ్చానని చెప్పేసి అన్నావు. మరి ఆ మాట నువ్వు ఎలా నిలబెట్టుకుంటలేవు? ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏమన్నారంటే ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజాప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. సో గత ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసిందని చెప్పేసి నేను కూడా అదే కొనసాగిస్తున్నాను, మీరు కొనసాగిస్తున్నారు. చేంజెస్ ఎక్కడ లేదు. మీరు అధికారంలో వచ్చినా కూడా చేంజెస్ అయితే కనపడలేదు. కాబట్టి గత ప్రభుత్వానికి నీకు అసలు ఎలాంటి డిఫరెన్స్ లేదు, మీరు ఇదే కొనసాగిస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే తప్పకుండా నిరుద్యోగులకి మీరు ఉద్యోగ అవకాశాలు లేకపోతే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికే వాళ్ళు నిర్ణయించుకొని మొత్తం అశోకనగర్లో చూడండి ఇవాళ ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే అందరూ కూడా స్థానిక ఎలక్షన్లో పోటీ చేయడం కోసం వెళ్ళిళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వస్తారు, వీళ్ళని అడ్డుకోవాలని చెప్పేసి మాకు నోటిఫికేషన్ ఇస్తలేరని చెప్పేసి ఇలా వీళ్ళు అడ్డుకోవడం కోసం ఇలా అందరూ కూడా ఖాళీ చేసిళ్ళు. ఎక్కడ కూడా అశోకనగర్లో కానీ దిల్సుఖ్నగర్లో కానీ మొత్తం హాస్టల్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. వీళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి నేను చెప్తున్నాను.